వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? రామచంద్రారెడ్డి అరెస్టు తప్పదా? అటవీ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్గా ఉందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారా? కఠిన చర్యలకు ఆదేశించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణ, బుగ్గమఠం భూములు ఆక్రమణపై స్పందించారు డిప్యూటీ సీఎం. అటవీ భూములను ఆక్రమించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అటవీ చట్టాల ప్రకారం ఈ కేసులు నమోదు చేయాలని కూడా పవన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ హయాంలో సీనియర్ మంత్రిగా ఉండేవారు పెద్దిరెడ్డి. పుంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన జగన్ సర్కార్లో 5 ఏళ్ల పాటు పూర్తిస్థాయి మంత్రిగా వ్యవహరించారు. ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు. మొత్తం రాయలసీమ రాజకీయాల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లో నడిచేవి. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా బుగ్గమఠం భూముల ఆక్రమణలో పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరుల పాత్ర ఉందని ఆరోపణలు వినిపించాయి. దీనిపై గత కొద్ది రోజులుగా మీడియాలో పతాక స్థాయిలో కథనాలొస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. ఈ భూముల వ్యవహారంపై దృష్టి పెట్టారు. అయితే అటవీ భూముల ఆక్రమణ జరుగుతుంటే సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై కూడా స్పందించారు పవన్. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములను ఆక్రమిస్తుంటే అడ్డుకోలేకపోయిన అధికారులను గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు డిప్యూటీ సీఎం పవన్. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అటవీ భూములపై దృష్టి పెట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ విచారణ కూడా చేపట్టారు. ఆ నివేదికను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అందజేశారు. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, భూముల ఆక్రమణలకు గురవుతుంటే రక్షించలేని అధికారులను బాధ్యులను చేయాలని డీజీ సిఫార్సు చేశారు. నివేదికను పరిశీలించిన పవన్ అటవీ భూముల ఆక్రమణపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమించాలని అధికారులను ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి కుటుంబ హవా నడిచింది అన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన అరెస్టు తప్పకుండా జరుగుతుందని ప్రచారం సాగింది. దీంతో మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో మిథున్ రెడ్డికి కొంత ఉపశమనం దక్కినట్లయింది. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.